గుంటూరులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ప్రకృతి ఎప్పుడు ఎలాంటి విపత్తును మోసుకువస్తుందో ఊహించడం ఎవరి తరం కాదు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనిషి ఎంతగా దూసుకువెళ్తున్నా ప్రకృతి ప్రకోపం ముందు మోకరిళ్ళక తప్పడం లేదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మృత్యువులా దాడి చేస్తుంది. మానవ తప్పిదాలు కొన్నైతే ప్రకృతి సృష్టించే బీభత్సం మరికొన్ని ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సరిగ్గా ఇలాంటి ఒక ఊహించని ప్రకృతి విపత్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న ఒక భారీ వంతెనను కాలయముడిలా వచ్చిన తుఫాను నేలమట్టం చేసింది. ఈ ఘోర ప్రమాదంలో అర్ధరాత్రి వేళ రెక్కాడితే గాని డొక్కాడని పేద కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. బెట్వా నదిపైన నిర్మాణంలో ఉన్న ఒక భారీ వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హమీర్పూర్ జిల్లా కురారా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్కందూర్ పర్సాని నుండి నైతి గ్రామం వరకు బెట్వా నదిపైన కొత్త వంతెన నిర్మాణం జరుగుతుంది. ఎప్పటిలాగే కార్మికులు రాత్రి సమయంలో కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన తుఫాను, బలమైన హరికేన్ ఈదురుగాలులు వీచాయి. ఈ ప్రకృతి బీభత్సానికి నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా తట్టుకోలేకపోయింది. వంతెనకు సంబంధించిన భారీ షట్టరింగ్, స్లాబ్లు, పిల్లర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో వంతెన కింద పక్కన పనిచేస్తున్న కార్మికులపై ఈ భారీ కాంక్రీట్ శిథిలాలు పడ్డాయి. దాంతో వారు బయటకు రాలేక అక్కడికక్కడే శిథిలాల కింద కూరుకుపోయారు. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. చీకటిగా ఉండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు మొదట్లో తీవ్ర ఆటంకం కలిగింది. అధికారులు రాత్రంతా శ్రమించి జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో శిథిలాలను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 6 కార్మికుల మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. లోపల ఇంకా కొందరు చిక్కుకొని ఉండేటువంటి అవకాశం ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. నాణ్యతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ ఘటనతో మృతుల కుటుంబాలలో తీవ్ర విషాదం ఇప్పుడు నిండింది. ఇక మరోవైపు చిమ్మ చీకట్లో సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. భారీ కాంక్రీట్ దిమ్మెలను తొలగించడం రెస్క్యూ టీంకి కష్టతరంగా మారింది. తెల్లవారిన తర్వాత సహాయక చర్యలు వేగవంతం చేశారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. వంతెన నిర్మాణంలో వాడిన మెటీరియల్ నాణ్యతపై కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఘటనపైన ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించే యోచనలు ఉంది. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఇళ్లల్లో కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక వాతావరణం శాంతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఇంకా భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏ రకమైనటువంటి వార్త వినాల్సి వస్తుందో ఆందోళన కనిపిస్తుంది. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి అనుమానాలు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.